బ్రతకాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు. మనిషి జీవితం ఒక పడవ లాంటిది. కష్టాలు అలల ప్రతిసారి కిందకి పైనకి తోస్తూనే ఉంటాయి. కష్టపడితేనే ముందుకు కదులుతాం, లేకపోతే దారి మధ్యలోనే ఆగిపోతాం. జీవితంలో మనిషిని వెంటాడేవి కష్టాలు, బాధలు. ఆ కష్టం వెనుక దాగి ఉన్న బాధ అంతా ఇంత కాదు. కొన్ని రోజుల క్రితం, నా పేరు పవన్, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ డెలివరీ బాయ్గా పనిచేసుకుంటున్నాను. బీటెక్ చేసి ఈ జాబ్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? తెలుసు కదా బాస్, ఈ రోజుల్లో జాబ్ కొట్టడం అంటే ఎంత కష్టమో. పైగా నేను యావరేజ్ స్టూడెంట్ని, కాంపిటీషన్ కూడా ఎక్కువ అయిపోయింది. ఖాళీ సమయాల్లో చదువుకుంటూ, అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఇలా ఈ డెలివరీ బాయ్గా పనిచేసుకుంటున్నాను. అసలే నాన్నకి హెల్త్ బాగుండదు. టైంకి నాన్నకి టాబ్లెట్స్కి మనీ పంపాలి. కష్టమో నష్టమో ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఈ జాబ్ చేస్తున్నాను. ఈ హైదరాబాద్ మహానగరంలో పొల్యూషన్ ఎంతనో మనిషి బ్రతకడం కూడా అంతే కష్టం. ఒక్క డెలివరీ చేస్తే కానీ 30 నుండి 50 రూపాయలు కానీ సంపాదించలేం. అలాంటిది రోజుకి 20-30 చేస్తే కానీ 1000 రూపాయలు సంపాదించలేం. ఇంకా ఆర్డర్స్ వస్తే ఒక ప్లేస్ అంటారా, తిరుగుతూనే ఉండాలి. అక్కడ ఇక్కడ అని ఏముండదు, పరిగెడుతూనే ఉండాలి. ఇక ఆర్డర్స్ ఇవ్వాలంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉండాలి. బాగా అలసిపోతే రోడ్లపై ఏదో ఒకటి తినాలి, కడుపు నింపుకోవాలి. ఇక టైం అయిపోగానే అలసిపోయి రూమ్లో పడిపోవడమే. ఇప్పటి వరకు నా కోసం కష్టపడ్డా మా పేరెంట్స్ కోసం ఏ పని చేసైనా వాళ్ళని బాగా చూసుకోవాలని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాను. అప్పుడే శ్రీకాంత్ గారు వచ్చాడు. రే, ఇక్కడేం చేస్తున్నావురా? ఇన్ని రోజులు మా అమ్మ నాన్నపై బ్రతుంటే తెలియలేదురా, కానీ ఇప్పుడు తెలుస్తుందిరా కష్టం అంటే ఏంటో. మనిషికి కష్టం దేవుడిచ్చిన గొప్ప వరం రా. కష్టాల్లో ఉన్నవారికే మరిన్ని కష్టాలు తెస్తాడు. చిన్నప్పటి నుంచి నాన్న కష్టపడి ఇప్పుడు పంచని స్థితిలో ఉండిపోయారా. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నేను కాస్త పనిచేస్తూ వాళ్ళకి నీ డబ్బులు పంపిస్తున్నాను రా. అమ్మ నాన్న మనం పెరిగే వరకేరా. మనం పెరిగాక వాళ్ళకి మనం అమ్మ నాన్న కావాలరా. అప్పుడే వాళ్ళు కష్టపడ్డదానికంటూ ఒక విలువరా. వల్లో పడ్డ చేపకి బాధ ఎక్కువరా. అది చనిపోతే కూడా మన ఆకలిని తీరుస్తుంది. కష్టపడి మన వాళ్ళ కోసం ఏమాత్రం కూడా చేయలేమారా. ఏం చేసినా మన కోసం మన వాళ్ళ కోసమేరా. సరే పద, లేట్ అవుతుంది, వెళ్ళి తిందాం. అదే రోజు అర్జున్ గారితో చిన్న పని నుండి రూమ్కి వచ్చాను. డోర్ కొట్టి చూసా, వాడు అక్కడ లేడు. డోర్ ఓపెన్ చేసింది, లోపల ఉన్నాడేమో అని వచ్చాను. వాడు అక్కడ కూడా లేడు. ఒకవేళ పైన ఉన్నాడేమో అని పైకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూస్తే వాడు తాగుతూనే ఉన్నాడు. ఏంటి వీడు ఇలా తాగుతున్నాడని మనసులో అనుకున్నాను. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయా. 28/7/2018 అనుకుంటా. ఆ రోజు నేను అసలు మర్చిపోలేను. ఆర్డర్ వచ్చింది కదా అని రెస్టారెంట్కి బయలుదేరాను. ఆర్డర్ పికపింగ్ కోసం నేను రెస్టారెంట్ బయట వెయిట్ చేస్తూనే ఉన్నాను. అప్పటికే 10 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. ఫుడ్ తీసుకొని త్వరగా బయలుదేరాను. కస్టమర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను సమాధానం చెప్పలేక చచ్చిపోయాను. ఎలాగైతే నేను చివరికి అక్కడికి చేరుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు మీరు. మరి నీకు టైం కావాలని అది లేదా? ఏంటి సార్ టైం తెచ్చేది? ఒక్కసారి డెలివరీ చేసి చూడండి సార్, తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. ఆర్డర్ వేయగానే అది ఎక్కడ పడిందో చూసుకోవాలి. మీరు ఆర్డర్ చేసిన ఐటెం వాడు రెడీ చేయాలి. దానికోసం మేము వెయిట్ చేయాలి. మళ్ళీ ట్రాఫిక్లోకి వస్తే ఒక బండి నుంచి మరొక బండి తప్పిస్తూ ఎక్కడ కింద పడతామో ఎక్కడ చచ్చిపోతామో తెలియకుండా ఎక్కడ ఆర్డర్ లేట్ అవుతుందో అని ఫాస్ట్గా వస్తాం సార్. మీకు మాత్రం 10 నిమిషాలు లేటే సార్, కానీ దాంట్లో ఎంత కష్టం ఉందో మీకేం తెలుసు సార్.
ఏది అంత ఈజీ కాదు సార్. సుఖమెరిగిన వాడికి కష్టం విలువ తెలుసు సార్. ఇప్పుడు చెప్పండి సార్, సెన్స్ ఎవరికి లేదు, మీకు అనాక? ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే సార్. కేవలం 10 నిమిషాల ఆలస్యం వల్ల నేను ఆ రోజు అన్ని మాటలు పడాల్సి వచ్చింది. కానీ ఆ కస్టమర్కి డెలివరీ బాయ్స్ కష్టాల గురించి చెప్పేసరికి అందులో ఉన్న కష్టాన్ని అర్థం చేసుకొని తిరిగి నాకే సారీ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మరుసటి రోజు ఉదయం ఆర్డర్ వచ్చిందని రూమ్ నుండి బయలుదేరా. అప్పుడే ఎదురుగా అర్జున్ గాడు తాగుతూ కనిపించాడు. వీడిక మారడు అని అక్కడి నుండి వెళ్ళిపోయా. అదే రోజు సాయంత్రం ఎందుకు వాడు అలా తాగుతున్నాడు, రీజన్ ఏంటా అని రూమ్కి బయలుదేరా. వాడు లోపల ఉన్నాడేమో అని డోర్ కొట్టి చూసా. వాడు అక్కడ లేడు. ఒకవేళ మళ్ళీ పైన తాగుతున్నాడేమో అని పైకి వెళ్ళాను. పైనకి వెళ్ళి చూస్తే వాడు తాగుతూనే ఉన్నాడు. ఈరోజు ఎలాగైనా సరే ఏదో ఒకటి తేల్చేయాలని వాడి దగ్గరికి వెళ్ళాను. ఏంట్రా ఈ తాగడం? రోజు ఇలా తాగుతూనే ఉంటావా నువ్వు? మరి ఏం చేయాలరా? ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా. ఏం చేయాలరా నువ్వే చెప్పు. నాలా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా. నీలా ఏదో ఒకట? అసలు నువ్వు చదివింది ఏందిరా? బీటెక్. నువ్వు చదివిన దానికి చేసేదానికి ఏమైనా సంబంధం ఉందారా? నా పరిస్థితి అలాంటిదిరా. నాకు జాబ్ వచ్చే వరకు ఏదో ఒక జాబ్ చేయాలరా, లేకపోతే డాడీకి టైంకి టాబ్లెట్స్కి మనీ పంపలేనురా. అయితే అవసరం కోసం ఏదో ఒకటి చేస్తున్నాను అన్నమాట. అవసరం కోసం అడుక్కు తినైనా మావుల కోసం ఏదో ఒకటి చేస్తాను రా. కానీ నీలా తాగుతూ టైంని డబ్బులు మాత్రం వేస్ట్ చేయట్లేదురా. అవునరా, మనీ వేస్ట్ చేశాను, టైం వేస్ట్ చేశాను, అసలు నేను చదివి వేస్ట్ చేశాను రా. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే 1 లక్ష రూపాయలు అడుగుతున్నా, ఒక 2 లక్షలు అడుగుతున్నాను. అది కాదు, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తే వాడేమో వచ్చింది ఏమంటారు. అసలు నేను చదివింది ఏందిరా? బీటెక్. నేను చదివిన దానికి వాడు ఇచ్చే జాబ్కి ఏమైనా సంబంధం ఉందారా? అలాంటప్పుడు నేను ఏం చేయాలరా? అయినా చదివిన దానికి చేసేదానికి సంబంధం ఉండాలా, లేకపోతే లైఫ్లో ప్రతి దానికి కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి. అలాంటి జీవితం నాకు అక్కర్లేదు. అలా అని ఇలా తాగుతూనే ఉంటావారా? అయినా జీవితంలో ఏం చేయాలో అర్థం కాక నాలాంటి వాళ్ళు ప్రతిరోజు తాగుతూనే ఉన్నారా. ఇలాంటి వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని గడిపిస్తున్నారు. నేను మారుతాను, నాకు నచ్చింది వచ్చినప్పుడు. సరేరా, ఆ రోజు నీకు రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు వాడు చెప్పిన మాటలకి నాకే అదోలా అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మంత్ ఎండింగ్ రానే వచ్చింది. నాన్నకి ఫస్ట్కి టాబ్లెట్స్కి 5000 ఎలాగానే ఆలోచిస్తున్నాను. అప్పుడే డాడీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హలో డాడ్. పవన్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను డాడ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రా. అది ఏం డాడ్, డబ్బులా? అవునరా, వచ్చే మంత్ టాబ్లెట్స్కి. ఒక 2 డేస్లో పంపిస్తాను డాడీ. అరే, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను రా. నా కోసం మీరు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలీదా డాడ్? నేను మీకోసం ఆ మాత్రం కూడా చేయలేనా డాడ్? నీలాంటి కొడుకు నాకు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. సరే డాడ్, కానీ మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకోండి, మిగతా వాడిని నేను చూసుకుంటాను. సరే డాడ్, బాయ్, ఉంటాను. ఆ రోజు జూలై 30. ఆ 2 రోజుల్లో ఎలాగైనా సరే 5000 సంపాదించాలని ఎవరిని అడిగితే బాగుంటుందని ఆలోచించా. అర్జున్ గారిని అడగాలంటే వాడే తాగుతూ ఖాళీగా ఉన్నాడు. ఇక శ్రీకాంత్ గారిని అడుగుదామంటే వాడు కూడా ఖాళీగానే ఉన్నాడు. ఎవరిని అడగాలో అర్థం కాక ఎలాగైనా సరే ఈ 2 రోజుల్లో డెలివరీస్ బాగా చేసి నేనే సంపాదించాలని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరా. త్వరగా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి రూమ్ నుండి బయలుదేరా. అప్పుడు నా ఆలోచన ఒక్కటే, ఎలాగైనా సరే ఈ 2 రోజుల్లో 5000 సంపాదించాలని. అప్పుడే నాన్నకి టైంకి మనీ పంపగలనని. ఆర్డర్ కోసం చూసేలోపే ఫస్ట్ ఆర్డర్ రానే వచ్చింది. ఆర్డర్ కోసం అక్కడి నుండి బయలుదేరా. ఫుడ్ పికప్ చేసుకున్నా. కస్టమర్కి కాల్ చేశా. మొదటి డెలివరీ కూడా చేసేసా. అలా ఒక్క డెలివరీ నుండి మొదలై ఎన్నో డెలివరీస్ చేస్తూనే వచ్చా. ఆ క్షణం నాన్నే గుర్తుకు వచ్చాడు. ఆకలి కూడా గుర్తుకు రాలేదు. కష్టం అంటే ఏంటో ఆ ఒక్క రోజులోనే తెలిసిపోయింది.
అంతగా ఆ రోజు కష్టపడి చాలా డెలివరీస్ చేసి రూమ్కి బయలుదేరా. ఈరోజు ఎంత సంపాదించానో అని ఫోన్ ఓపెన్ చేసి చూడగానే అందులో 2710 రూపీస్ కనిపించాయి. ఇంకా 2300 సంపాదిస్తే సరిపోతుందని రూమ్కి వెళ్ళిపోయా. సంతోషపడేలోపే బాధ కూడా వచ్చి పడింది. మరుసటి రోజు నాకు చాలా ఫీవర్. ఆర్డర్ వచ్చిందని ఫోన్లో రింగ్ మోగుతూనే ఉంది. అంత ఫీవర్లో ఉన్నా కూడా నేను లేచి డెలివరీస్కి బయలుదేరా. నడవడానికి కష్టంగా అనిపించింది. కళ్ళు తెరవడానికే ఇబ్బందిగా అనిపించింది. కానీ నాన్న అన్న ఆలోచన మాత్రమే నాలో మిగిలిపోయింది. బండి నడుపుతుంటే నిద్ర కమ్ముకొచ్చింది. అక్కడక్కడ కదలేని స్థితిలో ఉన్న ఆయాసంతో ఎలాగోలా ముందుకు కదిలా. ఒక్కోసారి డెలివరీస్ చేస్తానా లేదా అనిపించింది. అయినా కానీ డెలివరీస్ చేయడం మాత్రం ఆపలేదు. ముందుకు కదిలా. డెలివరీస్ చేస్తూనే వచ్చా. కంటి మీద కునుకు లేకుండా కష్టపడ్డా. చివరికి కదిలేని స్థితిలో ఒక దగ్గర వచ్చి ఆగిపోయాను. ఫోన్ ఓపెన్ చేసి చూడగానే అందులో 2300 కనిపించాయి. ఇక ముందు కదిలే ఓపిక లేక బండిపైనే పడిపోయా. ఆ స్థితిలో ఉన్న నన్ను నా స్నేహితుడు చూసి నా దగ్గరికి వచ్చాడు. అరే వీడేంట్రా ఇక్కడున్నాడు? సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏమైంది వీడికి? పవన్, అరే పవన్, ఏమైంది వీడికి? పవన్, అరే పవన్. ఏమైందిరా? ఇక్కడ ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి చాలా ఫీవర్. అలసిపోయి ఇక్కడే ఉండిపోయా. ఇంత ఫీవర్లో రూమ్కి వెళ్ళకుండా మరి ఇంతసేపు ఏంట్రా డ్యూటీ? పని చేయడం ఇంతసేపు అంతసేపు ఏంట్రా, పని చేస్తూనే ఉండాలి. ఏంట్రా నిలకలేని జీవితం, కాస్త విరామం కూడా లేకుండా. అరే మనిషికి నిలకడ విరామం ఎప్పుడో తెలుసారా? మనిషి చచ్చిపోయాకేరా. చచ్చేదాకా కష్టపడాలి, చచ్చేదాకా పోరాడాలిరా. అదేరా జీవితం అంటే. కష్టం విలువ తెలిసినప్పుడే బతుకు విలువ తెలుస్తుందంటారా? నేను చూస్తే తెలుస్తుందిరా. జీవితమే ఒక పరుగురా, పరిగెత్తాలి, ఆగకూడదు. ఇంత ఫీవర్లో కూడా కష్టపడుతున్నావంటే నేను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. పదరా వెళ్దాం. సరేరా పద వెళ్దాం. మరుసటి రోజు ఉదయం నాన్నకి డబ్బులు పంపించాను. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా నా అదృష్టం తలుపు తట్టింది. ఏంటా అని చూస్తే, చెప్పండి సార్. సార్ మీకు ఐబీఎం నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది సార్. అవునా? ఆ రోజు నా ముఖంపై కనిపించే ఆనందం నేను మాటల్లో చెప్పలేనిది. నా కష్టాలు పోయే రోజు వచ్చిందని నేను చాలా సంతోషించాను. ఇదే నా కథ బాస్. జీవితంలో ఖాళీగా మాత్రం ఉండకండి. మీకు నచ్చింది వచ్చే వరకు ఏదో ఒకటి చేస్తూ ఉండండి. చేసే చిన్నదా పెద్దదా అని చూడకండి. అవసరం కోసం ఏ పని చేసినా తప్పలేదు. మీరు కోరుకున్న ప్రతిఫలం మీకు తప్పకుండా దొరుకుతుంది. జై హింద్. జీవితం అనేది ఒక రైలు అయితే కష్టం సుఖం అనేవి రెండు పట్టాలపైన పరిగెడతాయి. కష్టం వచ్చింది కదా అని పనిచేయడం ఆపేస్తే జీవితం ఒక బండరాయిలా మిగిలిపోతుంది. ముందుకు కదలలేం. పరిగెడితేనే నీ లక్ష్యాన్ని అందుకోగలవు.